సో తవా ఇడ్లీ చేస్తున్నా. ఇది ఇడ్లీ బ్యాటరా, మొత్తం పెరుగు వాసన వస్తుంది. పెరుగుతో ఇడ్లీ లేదురా అయ్యా, ఉత్తిగానే ఇడ్లీ లేదు. సన్నగా కత్తిరించిన ఇది ఇప్పుడు టార్గెట్ అనమాట. ఇది కరెక్ట్గా ఇలా అలా వేయాలి. హోప్ఫుల్లీ ఇది ఇడ్లీ అవుతుందని నేను అనుకుంటున్నాను. మా లైఫ్లో ఇంకెప్పుడు ఇడ్లీ చేయండి నేను. ఏంట్రా మళ్ళీ వచ్చాడు అనుకుంటున్నారా? మళ్ళీ వస్తూనే ఉంటాను. మనకి బౌలింగ్ చేయడానికి ఒక కొబ్బరికాయ ఇచ్చారు, టమాటాలు ఉన్నాయి, పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ఇవన్నీ సామాన్ చూస్తుంటే ఓరి అమ్మ, ఇడ్లీలు పిండి లేదు, కనీసం ప్లేట్ అయినా పట్టుకెళ్ళిపోదాం. ఇది నాది. హాయ్ హలో నమస్తే, నా పేరు శివకుమార్. నేను ఒక అమెచ్యూర్ షెఫ్ని. అబ్బా ఇడ్లీ చేయాలా ఇప్పుడు? అప్పుడు ఎప్పుడో మ్యారేజ్లో ఉన్నప్పుడు చేసిన, బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంట్లో కూడా కుక్ చేస్తున్నా. ఇప్పుడు ఇడ్లీ చేయాలంటే బ్యాటర్ రెడీగా ఉండాలి. అది ఫర్మెంటేషన్కి చాలా టైం పడుతుంది. ఎనీవే ఇక్కడైతే ఇది ఇచ్చారు కదా, చేసేద్దాం. ఇది ఒకటి అవుతుంది, ఇది తీసుకొని నేను వెళ్ళిపోతున్నా. సో నేను మీ ప్రో షెఫ్ని. సో ఇక్కడ చూస్తుంటే ఏదో టెంపరింగ్ కోసం ఏదో ఉంది, కొత్తిమీర పుదీనా ఏదో చట్నీ కొట్టిపించేటట్టున్నారు. ఈడేమో ఇడ్లీ పాత్ర, ప్లేట్లు వేయరా ఇడ్లీ లేనికే, ఇడ్లీ ప్లేట్లు ఎత్తుకెళ్ళిపోయారా? సరే, ఇడ్లీ పాత్ర లేకుండా ఇడ్లీ ఎలా చేసుకోవాలో నేను చూపెడతాను మీకు ఈరోజు. ఇప్పటికిప్పుడు ఇడ్లీ బ్యాటర్ ఫర్మెంట్ చేయకుండా ఎలా చేయాలో నేను మీకు ఈరోజు చూపెడతా. మన దగ్గర అటుకులు ఉన్నాయి, సూజీ ఉంది. ఇది ఒక 1 కప్ 250 mlది అటుకులు, 1 కప్. దీన్ని వాష్ చేసుకోవాలి, మెత్తబడాలి కదా ఇది. ఇప్పుడు మన సూజీ 1 కప్ సూజీ. సో మన అటుకుల్లో ఉన్న వాటర్ రవ్వ గుంజుకునేలాగా చేస్తున్నాం మనం. ఒక 1.5 కప్. పెరుగు లోపల బ్యాక్టీరియా ఉంటుంది, సో 1 కప్. దీని లోపల హాఫ్. మళ్ళీ మన వాళ్ళందరికీ కూడా నేను చేయాలంట, సో కొంచెం ఎక్కువనే చేసుకుంటున్నాను నేను. సో వాటర్ ఒక 1/2 కప్. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అటుకులు ఇంకా సూజీ ఎంత గట్టిగా అతుక్కునే చూసిరా, దీని లోపల యాడ్ చేసి సీదా మిక్సీ కొడితే ఫర్మెంటెడ్ బ్యాటర్ రెడీ అయిపోతుంది మనది. మిక్సీ అయితే అయిపోయింది. సో బ్యాటర్ ఇట్లా ఉండాలి. సో వాటర్ వేసి కొంచెం మిక్స్ చేసేసినాం. దీని లోపల ఏం వేస్టేజ్ లేకుండా దీని కింద ఉన్నదంతా మంచిగా మిక్స్ అవ్వాలి. సో దీని లోపల నేను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నా. మంచిగా మిక్స్ చేసుకోవాలి. 10 minutes వదిలేసినామా మంచిగా ఫర్మెంట్ అయిపోతుంది, ఎందుకంటే కర్డ్ ఆల్రెడీ ఫర్మెంట్ అయిపోయి ఉంది కాబట్టి. ఇది ఇడ్లీ బ్యాటరా, మొత్తం పెరుగు వాసన వస్తుంది. పెరుగుతో ఇడ్లీ లేదురా అయ్యా, ఉత్తిగానే ఇడ్లీ లేదు, పెరుగు పిండితో ఫర్మెంట్ అయిన స్మెల్ అయితే వస్తుంది. ఇది ఇడ్లీ బ్యాటర్ లాగానే ఉంది. నాకు తెలిసి ఇది ఓవర్ నైట్ చేసి ఉంటారు. ఆనియన్స్, టొమాటోస్, గ్రీన్ చిల్లీ ఇవి ఒక 3-4, గార్లిక్ ఒక హోల్, జింజర్ ఒక చిన్న ముక్క. సో తవా ఇడ్లీ చేస్తున్నా. టొమాటో చాప్ చేసి పెట్టుకోవాలి. మీతో ఇంకా సన్నగా అవుతుంది అంటే సన్నగా చేసుకోండి. గ్రీన్ చిల్లీని ఎంత సన్నగా అయితే అంత సన్నగా పెట్టుకుంటే ఆ కారం అన్ని బాగా తగులుతాయి. ఆనియన్స్ ఫైన్ చాప్ చేసుకోవాలి. వెజిటేబుల్స్లో అందరినీ ఏడిపించేది ఆనియన్. ఇవన్నీ వచ్చేసి ఈ రెండింటిని నేను స్మాష్ చేసి డైరెక్ట్గా యూజ్ చేయబోతున్నా. మింట్, కొరియాండర్ ఈ రెండు మిక్సీ అవుతాయి, పేస్ట్ అవుతుంది కొబ్బరి చట్నీలో. అదే ఇవన్నిటితో కలిసి ఇడ్లీ ఫామ్ అవుతాయి. చాలా కుక్ చేసేద్దాం. నేనైతే ఈ వెస్సెల్ తీసుకున్నా, దీని లోపల వాటర్ వేసిన. కాకపోతే ఇడ్లీ ఏడేస్తాం, వాటర్లో వేస్తామా? లేదు. నా స్టార్ ఐటమ్ మస్లిన్ క్లాత్, కర్చీఫ్ లాంటిది. ఇప్పుడు మనం మస్లిన్ క్లాత్ని ఓ రకంగా దీనికి చుట్టే వేసేయాలి. మనం తలకు కట్టుకుంటాం కదా, అట్లనే కట్టేసి ఇటు పక్కకు పెట్టేయాలి. దీన్ని కొంచెం లోపల నూకాలి, ఎందుకంటే లిడ్ పెడతాం కదా. దీనికి ఇది పెట్టామా. ఇప్పుడు స్టీమ్ కానికి అయితే టైం పడుతుంది, ఒక 5 to 10 minutes. నా దగ్గర అయితే పొడి ముందటి నుంచే చేసి పెట్టుంది. మీకు పొడి చేయాలని ఉంటే మీకు మళ్ళీ ఒక రెసిపీలో చూపెడతాం. నా దగ్గర అయితే పొడి రెడీగా ఉంది, ఒక డబ్బాలో పెట్టుకొని ఉన్నా, ముందు ఎప్పుడో చేసింది. సో అదే యూజ్ చేయబోతున్నా. తవా ఇడ్లీకి మనం చేయాల్సింది టెంపరింగ్ ఉంది. దీని లోపల జీరా, ఆయిల్, మన వెజీస్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ ముందు వేసేయాలి, టొమాటోస్ దీని తర్వాత. నా ఫ్రిడ్జ్లో జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది. సో ఇప్పుడు దీని లోపల టొమాటో. మన తవా బేస్ అయితే రెడీ అయిపోయింది. ఇడ్లీ అయితే ఉడికిపోయింది. దీన్ని క్లోజ్ చేసి కాసేపు వదిలేసిన, డిస్టర్బ్ చేయకుండా. దీన్ని ఇట్లే ఉంచేసి మనము చట్నీ కొట్టుకుందాం. కొబ్బరి చట్నీ, కోకోనట్ మంచిగా చాప్ చేసుకున్నా. కోకోనట్స్ వేసేసినాం. నాకు కొంచెం గార్లిక్ ఎక్కువనే ఇష్టం కాబట్టి
గార్లిక్ ఒక 8-9 క్లోవ్స్, కొరియాండర్, గ్రీన్ చిల్లీ పైన నెత్తిలు తీసేయాలి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం మనం. ఇడ్లీ అయితే టచ్ చేసుకుంటే ఏం అంటుకోవట్లేదు, సో ఉడికిపోయింది. దీన్నే నేను పీసెస్లో కట్ చేసుకుంటా. చాలా సాఫ్ట్గా జిగిలీగా రెడీ అయింది. ఇది ఇన్స్టెంట్గా చేసుకుంటే ఇట్లా సాఫ్ట్గానే వస్తుంది. ఇట్లా ఇంత స్పాంజీగా వచ్చింది. దీన్నే నేను ఒక రఫ్ పీసెస్లో కట్ చేసుకుంటున్నా. బ్యాచులర్స్కి ఎట్లో ఇడ్లీ పాత్రలు అవి ఇవి దొరకవు, సో ఇట్లా మీరు చేసుకుంటే మన ఆనియన్, టొమాటో, గ్రీన్ చిల్లీ ఇదైతే మంచిగా ఫ్రై అయిపోయింది. దీని లోపలే మన ఇడ్లీ పీసెస్ రఫ్గా కట్ చేసుకున్నాం కదా, ఇట్లా పెట్టుకోండి. కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. సో ఇట్లా పీసెస్గా టాప్ సైడ్ డౌన్లో పెట్టేసేయండి. ఇడ్లీలా అనిపించదు, అప్పుడు మంచిగా భలే ఉంటుంది. సో దాన్ని కోట్ చేసేయాలి మొత్తం. కర్రీలో ఆలులాగా కారంగానే చేసుకోండి. నేనైతే ఇంత చట్నీ వేస్తున్నా, మళ్ళీ మనకు పక్కన ఉండే అవసరం ఉండదు. అది దీని లోపల మంచిగా కుక్ చేసి, దీని లోపల నేను తయారు చేసుకున్న పొడి, ఇది పీనట్ పొడి. మీరు ఏది వేసుకుంటారో వేసుకోండి. పొడి గట్టి వేసుకోవాలి, కొంచెం గట్టి అవ్వాలి. కాబట్టి ఇందాక ఆయిలీగా కనబడ్డది కదా, ఇప్పుడు ఆయిలీగా కనబడదు, ఎందుకంటే గట్టిగా అయిపోయింది కదా. మన కొబ్బరి చట్నీ మంచిగా థిక్ అయిపోయింది. ఇడ్లీలకు బాగా అంటుకుంది. కొత్తిమీర దేని మీద వేసినా కలర్ఫుల్గా భలే కనబడుతుంది. నాకైతే ఇడ్లీ ఇట్లా ఇష్టం. మీకు ఎట్లా ఇష్టమో మీరు కామెంట్ చేసేయండి. అట్లనే తింటారా, నెయ్యి వేసుకొని తింటారా, పొడి వేసుకొని తింటారా, ఎట్లనో మీరు చెప్పండి. ప్లేటింగ్ అయితే చేసేద్దాం. బ్యాటర్ అయితే రెడీ ఉంది. ఇడ్లీ కుక్కర్ కూడా స్టవ్ మీద పెట్టేసుకున్నాం మనం. హోటల్లో అయితే దీని మీద క్లాత్ వేస్తారు, మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి క్లాత్ లేదు కాబట్టి ఆయిల్ పెట్టుకోవాలి. ఈ ఆయిల్ కూడా ఎందుకు పెడతామంటే తీసేటప్పుడు అతుక్కోకుండా ఉండడానికి మనం ఆయిల్ అనేది పెడతాము. రెడీ అయిపోయింది. దీన్ని ఒక్కసారి ఇట్లా కొట్టాలి. డన్, పెట్టేస్తున్నా. ఒక్క 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేస్తే సెట్ అయిపోతుంది. ఈ పాట మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఇడ్లీ అయ్యాక నేను ఏం పాట నేను చెప్తాను. ఇడ్లీకి వీడు ఎందుకురా వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారని మీరు ఆలోచించవచ్చు. మీరు ఆలోచించి మీరు ఎందుకు కట్ చేస్తున్నారని అనిపిస్తే కామెంట్స్లో చెప్పండి. ఫస్ట్ యాక్చువల్గా వీటిని మిక్సీ కొట్టి ఇడ్లీ పిండిలో కలుపుదాం అనుకున్నాను. అది మళ్ళీ కాంట్రవర్సీ అయిపోద్దని ఇలా చేస్తాను అనమాట. అది పిండిని తీసుకుందాం, అలా ఇడ్లీ వేద్దాం. అది నా లైఫ్లో నేను ఇడ్లీ తిన్నాను, ఇడ్లీ వేస్తాను నేను అసలు ఎప్పుడు అనుకోనే లేదు. నా చేత ఇడ్లీ లేపించారా, నేను అప్పుడే అడిగాను యాడికి అని, మీరు చెప్పనే లేదు. పిండి అయిపోయింది. అది అందుకే కిచెన్లోకైనా సరే మెస్లోకైనా సరే లాస్ట్కి రాకూడదు. వచ్చారంటే ఇలాగే ఫుడ్ అయిపోద్ది. ఏంద్రాబాయ్ ఇడ్లీ పిండి అయిపోయింది. సరదాగా దానిపైన సన్నగా కత్తిరించిన టమాటాలు వేద్దాం. సన్నగా కాదు, కొంచెం లావుగానే ఉన్నాయి. ఇది ఇప్పుడు టార్గెట్ అనమాట. ఇది కరెక్ట్గా ఇలా అలా వేయాలి. మై చిట్టి తల్లి, సీ యూ సూన్. హోప్ఫుల్లీ ఇది ఇడ్లీ అవుతుందని నేను అనుకుంటున్నా. ఇడ్లీ అయిన తర్వాత మనం టేస్ట్ చేసి చూద్దాం. జీరా ఉంది, కొరియాండర్ ఉంది, గ్రీన్ చిల్లీ ఉంది, గార్లిక్ ఉంది అండ్ కోకోనట్ కూడా ఉంది. డ్రై రోస్ట్ చనా, చాప్డ్ కోకోనట్, గార్లిక్, గ్రీన్ చిల్లీ, కొరియాండర్, జీరా అన్నీ ఒకటేసారి వేసేస్తున్నా. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం దీన్ని. 2 నిమిషాల్లో చట్నీ రెడీ అయిపోతుంది. కోకోనట్ చట్నీ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం చేసుకునేది జింజర్ చట్నీ. ఆయిల్, బెల్లం, జింజర్, రెడ్ చిల్లీ, చనా దాల్, ఉరగ్ దాల్ జస్ట్ ఫ్రై చేయాలి. ఇది రెడ్ చిల్లీ జస్ట్ కలరింగ్ కోసం. ఈ ఇడ్లీలు ఉడికే టైంలో నేను ఏం చేయబోతున్నానంటే ఒక చట్నీ చేయబోతున్నాను. ఆ చట్నీ చాలా ఎలా అంటే నాకు చేతిని దొరికిన వేసాను అనమాట. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, జీరా, కొంచెం స్పైస్కి ఎండుమిర్చి. ఫస్ట్ ఎండుమిర్చి వేద్దాం. అంటే ఒక మహానుభావుడు ఒకప్పుడు ఒక డైలాగ్ చెప్పాడు, పచ్చిమిరపకాయలు 2 కాదు అసలు నేనైతే 10 కూడా వేసుకోమంట. వేసుకో, నువ్వు మంట తినలేకపోతే ఎందుకు బ్రతికి. జీరా, సరదాగా
ఒక 2 పలుకులు వెల్లుల్లిపాయ, దాంతోపాటు ఉల్లిపాయ. అంటే నేను చిన్నప్పుడు ఉల్లిపాయ చట్నీ తింటుండే. ఉల్లిపాయ చట్నీ అంటే నాకు బాగా గుర్తొచ్చేది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఎందుకంటే మా అమ్మమ్మ ఇంట్లో మేము ఎప్పుడు వెళ్ళినా సాయంత్రం పూట ఆడుకుని వచ్చిన తర్వాత నాకు అది ఒక నాస్టాలజిక్ మెమరీ అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అలా సాయంత్రం పూట ఒక దోశ తిన్న తర్వాత ఆ దోశకి అకంపెనీమెంట్ ఈ ఉల్లిపాయ చట్నీ. సో అది తిన్నప్పుడు చాలా బాగుంటుంది. అండ్ ఇందులో ఒక చిన్న ట్విస్ట్కి లైట్గా పప్పులేదు. అంటే బేసికల్గా మనకి చేతికి ఏది కనబడితే అది వేసేస్తాం. అలా 4 పప్పులు వేద్దాం. దీన్ని మిక్సీ కొడదాం. బైక్ నడుపుతాం, గుర్తుందా? మన చట్నీ అయితే రెడీ అయిపోయింది. తీసుకున్నాం బౌల్లోకి. సో ఈ బయటకి ఇడ్లీలు ఉడికిపోయి ఉండాలి. మన అందమైన ఇడ్లీలు రెడీ అయిపోయాయి. ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ప్లేటింగ్ చేసుకుందాం. ఇక్కడ 2 చట్నీలు ఉన్నాయి. ఒకటి కోకోనట్ చట్నీ, ఒకటి జింజర్ చట్నీ. మన ఇడ్లీలు అయితే డైరెక్ట్గా రెడీ అయిపోయినాయి. టమాటో ఇడ్లీ అనమాట. నా లైఫ్లో ఇంత క్రింజియస్ట్ ఇడ్లీ కాంబినేషన్ ఎప్పుడో చూడాలి. అంటే వెజ్జీస్ అవన్నీ వేసి చేస్తాను, ఇన్స్పైర్ అయ్యి చేశాను. సో దాంతోపాటు ఆనియన్ చట్నీ. సో లెట్స్ సీ హౌ దిస్ గోస్. ఏదో టమాటాలు తగులుతున్నాయి, పక్కా టమాటా వేసి. ఇందులో టమాటా ఉంది. ఇడ్లీలో టమాటా ఎవరు వేస్తారో నాకు ఇప్పటి వరకు తెలియదు. వాడన్నా క్యారెట్ వేస్తాడు లేదా ఆనియన్ వేస్తాడు. మహా అంటే ఏదో తేడా చేయాలనుకుంటే పచ్చిమిర్చి వేస్తాడు. ఎవడో టమాటా వేసిండు. ఏమో ఆనియన్ పిక్కులో పచ్చడి లెక్క ఉన్నది. కాకపోతే ఇందులో ఉప్పు లేదు, కారం ఫుల్ ఉన్నది. ఇదేంది? ఓకే, ఇడ్లీనే ఇది బాగుంది. ప్రాపర్ ఇడ్లీలా ఉంది. స్పాంజీ ఉంది. ఉప్పు సరిపోయింది. అల్లం చట్నీ బాగుంది. కాకపోతే బెల్లం ఇంకొంచెం యాడ్ చేయాలి. కారం బాగుంది. ఇది పక్కా నాది. దీనికి చట్నీ ఉండదు. నాలాంటి బద్ధకం ఎక్కువ ఉన్నోళ్ళు లేదా పనిలో మాత్రమే చేసి ఇంట్లో ఖాళీ కూర్చునేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పర్ఫెక్ట్. ముందైతే మార్క్స్ చెప్పేస్తాను నేను కళ్ళకి ఇది పెట్టుకొని. ఈ టమాటా ఇడ్లీ దీనికి 4, సెకండ్ అల్లం చట్నీ ఇడ్లీ 8. నా దానికి నేను 10 ఇచ్చుకుంటే అంత బాగోదు, వాళ్ళు ఇస్తేనే బాగుంటుంది. సో దీనికి నేను 9 ఇచ్చుకుంటాను. నాకు తెలుసు నాకే నచ్చదు. ఓకే, ప్లెయిన్ ఇడ్లీ. కొబ్బరి చట్నీ ఉప్పు వేయాల్సిందే. ఉప్పు లైట్గా తగ్గిందని వేసింది. బట్ ఇడ్లీ బాగుంది. దిస్ ఇస్ నైస్ ప్లెయిన్ ఇడ్లీ. దిస్ పొడి ఇడ్లీయా? పొడి ఇడ్లీ టెక్స్చర్ అలాగే ఉంది. మరి ఇందులో ఐ కెన్ ఫీల్ దట్ కోకోనట్ ఫ్లేవర్. అంటే చట్నీ తినాల్సిన అవసరం లేదు దీనికి. చట్నీ లోపలే ఉన్నట్టుంది. ద నెక్స్ట్ వన్ ఇది టమాటో వాసన తప్ప ఇంకా ఏమీ లేదు ఇడ్లీలో. ఎందుకు తీసుకున్నానో ఈ టమాటో వేయాలనే డెసిషన్ నాది, నేనే రిగ్రెట్ అవుతున్నాను. నా లైఫ్లో ఇంకెప్పుడు ఇడ్లీ చేయండి నేను. ఐఎమ్ సారీ ఇడ్లీ లవర్స్. ఇలాంటి ఇడ్లీని చేసి చూపించినందుకు ఐఎమ్ వెరీ సారీ. మార్కింగ్ అంటే డెఫినెట్గా ఐ వుడ్ గివ్ దిస్ ప్రాబబ్లీ 9. దిస్ వేస్ట్. This is 7. 9, 7 and 0 for myself because I want to be honest. ఇది డెఫినెట్లీ నేను చేసిన ఇడ్లీ. చాలా ప్లెయిన్గా ఉంది, సాఫ్ట్గా ఉంది. కోకోనట్ చట్నీ బాగానే ఉంది. కొద్దిగా సాల్ట్ తక్కువ ఉంది దాంట్లో. ఎవ్రీథింగ్ అయితే ఓకే. ఇది ఎవరు చేసిరో తెలియదు కానీ స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చట్నీ ఫ్లేవర్స్, దీంట్లో సంథింగ్ ఏదో పౌడర్ కూడా యాడ్ చేసినట్టున్నారు. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ ఇంత హార్డ్ ఉంది ఏంది ఇది? టమాటా స్మెల్ వస్తుంది దీంట్లో. ఇది ఎక్కడో కొడుతుంది కుమారా. అబ్బా, చట్నీ ఫుల్ అంటే ఫుల్ స్పైసీ ఉంది. సాల్ట్ అస్సలు లేదు దీంట్లో. జీరా స్మెల్ అయితే గట్టిగా వస్తుంది. నేను చేసిన ఇడ్లీకి 7 out of 10. దీనికి 10 out of 10 ఇస్తున్నా. ఇది వచ్చేసి 4. సో ఈ ఎపిసోడ్ లో ఇడ్లీ విన్నర్ ఎవరో మీకు తెలిసిందా? అసలుకైన విన్నర్ ఎవరు? థ్యాంక్ యూ.
నువ్వు కాదురా నాయన, నీకు ప్రతిసారి లాస్ట్ వస్తుంది, మీరు కూడా కాదు. ద విన్నర్ ఈజ్ మీ. నాకు రిపోర్ట్ కార్డ్ లో రిజల్ట్ ఎక్కువ వచ్చింది, మార్క్స్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఐ వాంట్ దిస్ ప్రైజ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో వేరే వాడు ఎవరు గెలుస్తాడో దానికోసం ఆతృతగా వెయిట్ చేస్తూ ఉంటా. మొత్తానికి బ్రో అయితే రిటర్న్ చేసుకున్నాడు పొజిషన్ ని, ప్రో షెఫ్ అని చెప్పి. నేనైతే కప్ బాగానే రిటైన్ చేసుకున్నా ఈ ఎపిసోడ్ 2లో. ఎపిసోడ్ 3 ఎలా ఉంటుందో నాకు తెలియదు. నేనైతే కాంపిటీటర్స్ కి బాగానే టఫ్ కాంపిటీషన్ ఇస్తా అనుకుంటున్నా. మీరు కూడా మాతో పాటు ఒకవేళ రావాలి అనుకుంటున్నారంటే మీరు కమెంట్ చేయండి, మిమ్మల్ని మేము పిలుస్తాం, మనం అందరం కలిసి వీడియో చేద్దాం. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వైర్లీ ఫుడ్.